ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. వాక్య ధ్యానానికి సహాయకరంగా లేఖనాలు చదువుకుందాం. మొదటగా మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం మొదటి 10 వచనాలు చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం మొదటి 10 వచనాలు. యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత గలిలయ నుండి యోర్దాను అద్దరినున్న యూదయ ప్రాంతములకు వచ్చెను. బహుజన సమూహములు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరిచెను. పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన ఎదుకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా, ఆయన, సృజించినవాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించుననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందురని చెప్పిననియు మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను. అందుకు వారు, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించునని వారు ఆయనను అడగగా, ఆయన, మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను, గాని ఆది నుండి అలాగూ జరగలేదు. మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకునివాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, విడనాడబడిన దానిని పెళ్లి చేసుకునివాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన శిష్యులు, భార్యాభర్తలకుండు సంబంధం ఇట్టిదైతే పెళ్లి చేసుకునుట యుక్తము కాదని ఆయనతో చెప్పిరి. అలాగుననే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 7 వచనాలు కూడా చదువుకుందామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 7 వచనాలు. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. జడలు అల్లుకొనుటయో, బంగారు నగలు పెట్టుకొనుటయో, వస్త్రములు ధరించుకున్నటయో అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టియో మృదువైనట్టియోనైనా గుణమును అక్షయాలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడినట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము షారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యంగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివరయ్యున్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. దేవుడు ఈ లేఖన భాగాలను మన కొరకు దీవించును గాక. ఇన్స్ట్రక్షన్స్, అది ఎవరు కొన్నా ఆ ఇన్స్ట్రక్షన్స్ చదువుకోవాలి ముందు, దాని తర్వాత వస్తువును వాడుకోవాలి. అంతే కదండి, ఇది మనకు తెలిసిన సంగతి. వివాహాన్ని మొట్టమొదట దేవుడు నిర్వహించి ఆ వివాహం కొరకైనటువంటి జాగ్రత్తలన్నీ కూడా మనకు దేవుని వాక్యంలో పొందుపరిచి ఆయన దయచేశాడు. మనము కేవలం వాటిని క్రోడీకరించుకొని ఒక సబ్జెక్టుగా దాన్ని ధ్యానం చేస్తున్నాం. వివాహం కొరకు అని హెడ్డింగ్ పెట్టి బైబిల్లో ఎక్కడా రాయలేదు. కానీ ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 2 వచన భాగాలు కానీ, పోయిన వారం మనం చదువుకున్నటువంటి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18 నుండి 33 వరకు చదువుకున్న వచన భాగాలు కానీ, ఆది కాండం 2వ అధ్యాయంలో ఉన్నటువంటి వచన భాగం కానీ, అలాగా మనం సాధారణంగా వివాహ వేదిక పైన చదివించే ఈ దేవుని వాక్య పోర్షన్స్ మరి ఎన్నో చోట్ల ప్రభు వ్రాయించినటువంటి సంగతులను ఏరుకొని క్రమబద్ధంగా సబ్జెక్ట్ వైజ్ మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. పోయినసారి నేను మనవి చేసినట్టు ఎవరు కూడా ఎక్స్పర్ట్స్ కాదు, మనమందరము లర్నర్స్మే. ఎంత సీనియర్ కుటుంబమైన గోల్డెన్ జూబిలీ జరిపించుకున్న కుటుంబాలు కూడా మన మధ్య ఉన్నారు. 50 years దాటిన వారు.
సిల్వర్ జూబ్లీ అయినటువంటి వారు కూడా ఉన్నారు. 25 సంవత్సరాలు దాటిన వారు ఉన్నారు. ఈ మధ్య వివాహాలైనటువంటి వారు మనం ఉన్నాం. వివాహాలు కావలసినటువంటి యవన పిల్లలు కూడా మన మధ్య ఉన్నారు. అందరికీ సరిపోయే మాటలను దేవుడు తన వాక్యంలో వ్రాయించి మన ముందు ఉంచాడనేది దైవజనులు జ్ఞాపకం చేశారు. దానికి నేను కృతజ్ఞుడు. ఈరోజు ఆ సబ్జెక్ట్ ను కంటిన్యూ చేస్తూ క్రైస్తవ వివాహంలో సంతోషం, సమాధానం, ఆనందం అది మనం అనుభవించకుండా మనలను ఆటంకపరిచే సంగతులను గమనిద్దాం. ఈరోజు ఆటంకపరిచే సంగతులు, ఆ సంతోషం ఉండకుండా, ఆ సమాధానంతో మనం ముందుకు సాగకుండా, దేవుడు ఏదైతే మన కొరకు సిద్ధపరిచినటువంటి సంతోషాన్ని అనుభవించకుండా ఆటంకపరిచే విషయాల్లో మొట్టమొదటిది నేను ప్రస్తావించేది వివాహము కొరకైనటువంటి సిద్ధపాటు లేకపోవుట. నో ప్రిపరేషన్ ఫర్ మ్యారేజ్ ఆర్ మ్యారీడ్ లైఫ్. ప్రతి విషయానికి మనం సిద్ధపడతాం. ఏ మీటింగ్కి అయినా సిద్ధపాటు ఉంటుంది, ఏ ప్రయాణానికైనా సిద్ధపాటు ఉంటుంది. ఉన్న పాటను మనం ప్రయాణం చేయం, అది చిన్న ప్రయాణమైనా పెద్ద ప్రయాణమైనా. అన్నట్టు మనలో చాలామంది మా కూతురు సుమన, అల్లుడు జాన్ నాక్స్ వారి పిల్లలు ఇద్దరి కొరకు ప్రార్థన చేశారు. గత రాత్రి 1 గంటకు వారు క్షేమంగా హైదరాబాద్ చేరుకున్నారు. మాతోనే ఇప్పుడు వారు క్వారంటైన్లో ఉన్నారు. ప్రార్థన చేసిన వారందరికీ నేను వందనములు తెలియపరుస్తున్నాను. 2 నెలలు వారు ఉండి తర్వాత జూన్లో తిరిగి అమెరికా వెళ్తారు. వారి కొరకు ప్రార్థన చేసిన వారందరికీ వందనాలు తెలియపరుచుకుంటూ కోవిడ్ బారిన పడకుండా క్షేమంగా తిరిగి వెళ్ళాలని కూడా ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు ఇప్పుడు వారు సుమారు 20 గంటల ప్రయాణం, 16 గంటలు శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి హైదరాబాద్కు 2 గంటల్లో రావచ్చు, కానీ వయా చెన్నై తెచ్చాడు. 5 గంటల ప్రయాణం చేశాడు. ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మరలా 3 గంటలు 4 గంటలు ఆయా చెకింగ్లు జరిగాయి. మొత్తానికి సిద్ధపాటు లేకుండా మనం ఏ ప్రయాణం చేయం. అటువంటి టెస్టింగ్లు ఉంటాయని, అటువంటి మరి ఇమిగ్రేషన్ చెక్ ఉంటుందని, మరి కోవిడ్ టెస్ట్ ఉంటుందని అన్ని మనసులో పెట్టుకొని ప్రయాణం చేసి వస్తారు కదా విదేశాల నుంచి వచ్చేవారు. ఈ మధ్యకాలంలో ఇండోర్ లేక ఇన్లాండ్ ప్రయాణాల్లో కూడా ఈ కోవిడ్ను గురించినటువంటి పరీక్షలు, చెకింగ్స్ అన్నీ జరుగుతున్నాయి. దానికి మనం సిద్ధపడి పోవాలి. సిద్ధపాటు లేకుండా ప్రయాణాలు చేస్తే ఎంత నష్టం కలుగుతుందో మనకు తెలుసు. అతి ప్రాముఖ్యమైన వ్యవస్థ వివాహం. పోయినసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్టు రక్షణ కొరకైన తీర్మానం చేసిన తర్వాత ఒక యవనస్తుడు కానీ ఒక యవనస్తురాలు కానీ వివాహం కొరకైన చేసే తీర్మానం ఆ రెండవ ప్రాముఖ్యమైనటువంటి తీర్మానం. మొదటిది ప్రభువును తన సొంత రక్షకునిగా, ప్రభువుగా, దేవునిగా అంగీకరించడం. ఆ తీర్మానం చేసినటువంటి వారు మన మధ్య ఉన్నారు, దేవునికి స్తోత్రం. యవనస్తులు అటువంటి తీర్మానం చేసినటువంటి వారు ఒకవేళ లేకపోతే ఈ రోజైనా తిరిగి లేచిన ఆ ప్రభువు నాడే ఆయనను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను అనే మాటలు జ్ఞాపకం చేసుకొని నీ జీవితానికి నా జీవితానికి ప్రభువుగా ఉండి మన జీవితాలను నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఘనత నిమిత్తమై జీవిస్తూ ఉంటూ ఉండగా మనకు అవసరమైన సంతోషము, సమాధానము, ఆనందాన్ని ఆయన ఇవ్వగలడు వ్యక్తిగత జీవితంలో. అదే సంతోషము, సమాధానం, ఆనందం కుటుంబ జీవితాల్లో ఉండడానికి మనం చేసే తీర్మానం, రక్షణ తీర్మానం తర్వాత చాలా ప్రాముఖ్యమైందని పోయినసారి జ్ఞాపకం చేశాను, ఈసారి కూడా జ్ఞాపకం చేస్తున్నాను. తీర్మానం చేసిన తర్వాత సాధారణంగా మన కుటుంబాల్లో, మన సంస్కృతిలో జరిగేది ఏంటంటే, ప్రపంచంలో కూడా అలాగే ఉంది, వెడ్డింగ్ డే కొరకైన సిద్ధపాటు చాలా ఉంటుంది. సూటు ఎక్కడ కొనాలి, ఎక్కడ కుట్టించాలి, టై ఎలాంటిది తీసుకోవాలి, ఇలాగా బాహ్యమైనటువంటి దుస్తుల కొరకు, మరి పెళ్లి కూతురు కొరకైనటువంటి చీర కట్టాలా, లేకపోతే గౌన్ వేసుకోవాలా, గౌన్ ఇక్కడనా ఫారెన్ నుంచి తెప్పించుకుందామా అనే ఆలోచనలు చాలా వరకు సిద్ధపాటు చేస్తాం.
ఆ రోజు కూడా సిద్ధపాటు ఎలాగ ఉంటుందంటే పెళ్లి కూతురు ఆలస్యం చేస్తారు. ఎవరినన్నా మిమ్మల్ని అడిగితే మీరు చెప్తారు ప్రాముఖ్యమైన కారణం ఎందుకు పెళ్లి కూతురు లేట్ అవుతుందంటే, పెళ్లి కూతురు ఇంకా బ్యూటీ పార్లర్‌లో ఉంది కదండీ! బ్యూటీ పార్లర్‌లో ఉండి పెళ్లి కూతురు లేట్ అయిపోయింది అని చెప్తుంటారు చాలామంది. ఇది సిద్ధపాటు. ఏది? దేని కొరకు? వెడ్డింగ్ డే కొరకు సిద్ధపాటు. కానీ వెడ్డింగ్ డే అయిన తర్వాత మ్యారేడ్ లైఫ్ కొరకైన సిద్ధపాటు మన సంఘాల్లో చాలా తక్కువ జరుగుతున్నదనేది నా అబ్జర్వేషన్. వారిని అంటే పెళ్లి కుమారుని గాని, పెళ్లి కూతురుని గాని సంఘంలో ప్రత్యేకమైన సిద్ధపాటు చేసే వ్యవస్థ లేవు మనలో. అటువంటి పెళ్లి కావలసినటువంటి సోదరులు లేక సోదరీలు సంఘంలో ఉన్నటువంటి సీనియర్ బ్రదర్స్, సేవకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, పరిచారకులు కావచ్చు, వారిని సంప్రదించి వారిలో ఉన్నటువంటి మరి సందేహాలు తీర్చుకొని, వివరణ తీసుకొని వివాహంలో జీవితంలో ప్రవేశించడం అనేది చాలా తక్కువగా కనపడుతూ ఉంది. మాకు అన్నీ తెలుసులే అనుకుంటున్నాం. మాకన్నీ తెలుసు అనుకుంటున్నాం. కానీ అక్కడ పొరపడుతున్నాం. మనకు తెలిసినటువంటి ఒక ఇంగ్లీష్‌లో మాట ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా! ప్రివెంట్ చేయాలా. ఏది? ఈ అపాయము, ఈ సంతోషానికి కలిగించే ఈ ఫ్యాక్టర్స్‌ను మనం ప్రివెంట్ చేయాలంటే మనలో మొట్టమొదట ఏర్పాటు లేదా సిద్ధపాటు అనేది అవసరము అని గమనించాలి. తీతుకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు యవనస్తులకు గాని, ప్రాయస్తులకు గాని కొన్ని హెచ్చరికలు చేశాడు. తీతుకు రాయబడినటువంటి పత్రిక. క్రేతులో తీతు విడబడ్డాడు. అక్కడ పెద్దలను నియమించాలి. అక్కడ ఉన్నటువంటి వారికి బోధించాలి. ఆ విషయంలో 2వ అధ్యాయంలో మనం ఇలాగా 3-5 వరకు తెలుగు భాషలో కలిసి ఉన్నాయి. ఆ వచనాలు చూద్దాం. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండెగత్తెలను మిగిలిన మద్యపానాసక్తులనే ఉండక ప్రవర్తన యందు భయభక్తుల గలవారై ఉండవలననియు, దేవుని వాక్యం దూషింపబడకుండానట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిష్యులను ప్రేమించు వారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకునే వారును, మంచి వారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు అనే మాట రాయబడింది. మంచి ఉపదేశము చేయువారునై ఉండవలననియు బోధించుము. వృద్ధ స్త్రీలు యవన స్త్రీలకు బుద్ధి చెప్పాలి, బోధించాలి. అలాగే వృద్ధ పురుషులు యవన పురుషులకు లేక యవనస్తులకు బుద్ధి చెప్పాలి, బోధించాలి. కొన్ని సంఘాల్లో, నాకు తెలిసిన కొన్ని సంఘాల్లో ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనే క్లాసెస్ నిర్వహిస్తారు. వివాహానికి ముందు కొన్ని క్లాసెస్ తీసుకొని వివాహాన్ని గురించినట్టు కౌన్సిలింగ్ దేవుని వాక్యాధారంగా ఇస్తారు. అది ఒక మంచి అలవాటు అని నేను భావిస్తున్నాను. ఆ అలవాటు మన సంఘాల్లో జరగాలి. వెడ్డింగ్ డే కొరకైన సిద్ధపాటులో వారు ఉంటూ ఉండగా, వివాహం కొరకైన సిద్ధపాటులో దేవుడు తన పుస్తకంలో తన వాక్యంలో వ్రాయించినటువంటి సంగతులను క్రోడీకరించుకొని కౌన్సిలింగ్ క్లాసెస్ సిద్ధపరచుకొని బాధ్యత గల సహోదరులకు, సహోదరీలకు బోధించాలి. ఈ సిద్ధపాట్లు లేకపోవడాన్ని బట్టి మ్యారేజ్ అయినటువంటి కొత్తగా హనీమూన్ పీరియడ్ అంటామే, అప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది, చాలా సమాధానం, సంతోషంగా ఉంటుంది. ఆ హనీమూన్ పీరియడ్ అనేది కొంతమందికి 1 నెల, కొంతమందికి 3 నెలలు, కొంతమందికి 6 నెలలు, కొంతమందికి 1 సంవత్సరం ఉంటుంది. కానీ తగ్గిపోద్ది. హోల్ లైఫ్ ఈజ్ నాట్ హనీమూన్. చేరుకునే లోపల ఒక బిడ్డ పుడతారు. ఆ బిడ్డను పెంచుకుంటూ ఉండగా మళ్ళీ ఒక బిడ్డ పుడతారు. ఇలా వివాహ జీవితంలో మొదటి సంవత్సరం అయిన తర్వాత పిల్లలు వస్తారని, పిల్లలు వచ్చిన తర్వాత జీవితం ఎలా ఉండాలని, కుటుంబ జీవితం ఎలా ఉండాలని సిద్ధపాటు లేకపోయినట్లయితే షాక్ తగులుతుంది. హనీమూన్ పీరియడ్ అయిన తర్వాత ఒక షాకు, ఒక బిడ్డ వచ్చిన తర్వాత ఒక షాకు, ఇంకొక బిడ్డ వచ్చిన తర్వాత ఇంకొక షాకు, చేరుకోలేక సతికలు పడతాం. ఒకరి మీద ఒకరికి ఆయాసం కలిగి భార్యాభర్తలు
సంతోషాన్ని కోల్పోయి, సమాధానాన్ని కోల్పోయి, రెండు కుటుంబాల మధ్య, తల్లిదండ్రుల మధ్య కూడా ఎన్నో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సిద్ధపాటు అవసరం అనేది నేను మొట్టమొదటిగా జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈ ఈ వివాహ జీవితంలో మీరు వెళ్ళే త్రోవ ఇంతకు ముందు మీరు వెళ్ళినది కాదు అని యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము యెహోవా ద్వారా యెహోషువ తన ప్రజలను హెచ్చరించాడు 4వ వచనంలో. మీరు వెళ్ళే త్రోవ ఇంతకు ముందు వెళ్ళింది కాదు. ఇంతకు ముందు బ్యాచిలర్ గా ఉన్నావు, ఇప్పుడు నీవు హస్బెండ్ గా మారిపోతున్నావు. ఇంతకు ముందు కన్యకగా ఉన్నావు, ఇప్పుడు నీవు భార్యగా మారిపోతున్నావు. భార్య భర్తలుగా మీరు వ్యవహరించబోతున్నారు. ఈ త్రోవను మీరు ఇంతకు ముందు వెళ్ళింది కాదు. కాబట్టి ఈ త్రోవలో నడవడానికి ఇశ్రాయేలీయులు ఆ 3వ అధ్యాయం యెహోషువ గ్రంథంలో తమ ఎదుట యాజకులు ఏదైతే మందసాన్ని మోసుకొని పోతున్నారో ఆ మందసాన్ని వెంబడించాలి. వెంబడించడానికి వీలుగా దూరంగా ఉండి మందసాన్ని చూస్తూ మందసం వెళ్ళే త్రోవలో వారు వెళ్ళాలి. ఎందుకు? ఆ త్రోవ వారు ఇంతకు ముందు వెళ్ళింది కాదు. ఇక్కడ శ్రేష్టమైన పాఠం యవనస్తులకు, యవనస్తురాండ్రకు ఉన్నది. వివాహం అయిన తర్వాత మీరు ఇంతకు ముందు జీవించిన జీవితం కాదు ఇది. ఇది వేరు. దీన్ని మీరు జీవించాలంటే ఆయన్ను వెంబడించాలి. ఆ మందసమై ఉన్న క్రీస్తుని వెంబడించాలి. మన మంచి కాపరి అయిన యేసు ప్రభుని వెంబడించాలి అనేది నేర్చుకోవాలి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం ఎరిగినట్టు మన ప్రభు నేను గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును వచ్చి ఉన్నాను అని చెప్పాడు. 3-4 వచనాల్లో ఇలాగ మనము యోహాను సువార్తలో చూస్తాం. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతను తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతను తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనక అవి అతనిని వెంబడించును. దాంతో కలిపి 26-27 వచనాలు చూడండి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నా భారం ఏంటంటే ఈ వచనాలు చదువుతూ ఉంటుండగా మన సంఘాల్లో ఎవరైతే ప్రభువును అంగీకరించి రక్షణ పొంది బాప్తిసం ద్వారా సాక్ష్యం ఇచ్చి సంఘ సహవాసంలో చేర్చబడి ఉన్నారో వారు ఈ మంచి కాపరిని గుర్తుపెట్టి ఆయన స్వరాన్ని వినుటకు నేర్చుకునేటట్టుగా మనము వారికి సహాయం చేయాలి. వ్యక్తిగత జీవితంలో ఆయన స్వరాన్ని వినుట అనేది చాలా మందిలో లోపంగా ఉంది. వారు వీరు చెప్పినటువంటి జ్ఞానాన్ని అనుసరించి ఈ మధ్య మరీ ఎక్కువగా ఫేస్బుక్లో జ్ఞానం ఉంది, గూగుల్లో జ్ఞానం ఉంది, వాట్సాప్లో జ్ఞానం ఉంది, ఇన్స్టాగ్రామ్లో జ్ఞానం ఉంది అని వారు వీరు చెప్పే సలహాలను పాటిస్తూ నడుస్తున్నారు. కానీ వ్యక్తిగత జీవితానికి, వివాహ జీవితానికి, కుటుంబ జీవితానికి, సేవా జీవితానికి, అన్ని పరిధుల్లో ఉన్న క్రైస్తవ జీవితానికి అవసరమైనటువంటి గైడెన్స్ మనకు దేవుని గ్రంథంలో ఇమిడ్చబడి ఉన్నది. మనం ఇందాక జ్ఞాపకం చేసుకున్నట్టు దేవుడు ఏర్పాటు చేసినటువంటి వివాహ వ్యవస్థ అన్నిటికంటే మొదట లేక ప్రారంభమైన వ్యవస్థ, ప్రారంభంలో ఉన్న వ్యవస్థ. ఆ వ్యవస్థను గూర్చి, దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థను గూర్చి ఆయన he has not left us in darkness, he has given us enough light. ఆ లైట్ మనకు, ఆ వెలుగు మనకు కలిగి మనము కుటుంబ జీవితంలో సంతోషం, సమాధానాన్ని అనుభవించాలంటే ఆయన్ను గుర్తుపెట్టి ఆయన నడిపించే మార్గంలో నడుచుట నేర్చుకోవాలి. వ్యక్తిగత జీవితంలో ఆయన్ను వెంబడించడం నేర్చుకుంటే వివాహ జీవితంలో ఆయన వెంబడించడం సులువు అవుతుంది, లేకపోతే చాలా కష్టం అవుతుంది. తర్వాత మనం ఆ విషయానికి వద్దాం. ఇద్దరు వ్యక్తులు వేరువేరు కుటుంబాల నుంచి, వేరువేరు విలువలు కలిగిన కుటుంబాల్లో, వేరువేరు మనో భావము, మైండ్ సెట్ కలిగినటువంటి కుటుంబాల నుంచి కలిసి వచ్చినప్పుడు వారు కలిసి ప్రభువును వెంబడించాలంటే, ఆయన స్వరాన్ని విని ఆయన నడిపించే మార్గంలో నడవాలి అంటే ప్రాక్టీస్ కావాలి. పాతకాలంలో
రేడియోలో వార్తలు వినేవాళ్ళం. ఇప్పుడు రేడియోలో వార్తలు వినేవాళ్ళు చాలా తక్కువ. ఎఫ్ఎం రేడియోలో చాలా డిజిటల్గా మనకు క్లియర్గా వార్తలు చెప్తారు. మా కాలంలో అట్లా ఉండేది కాదు. యవనస్తులంగా నాకు బాగా గుర్తు. ఈ రేడియో ట్రాన్సిస్టర్స్ ద్వారా వినేవాళ్ళం. నేను బీబీసీ న్యూస్ వినేవాడిని. బీబీసీ న్యూస్ SW1లో 19 మీటర్ బ్యాండ్లో కరెక్ట్గా ఆ ముళ్ళు ట్యూన్ చేస్తేనే కానీ బీబీసీ రాదు. కొంచెం కదిపిపోతే పక్క స్టేషన్కి వెళ్తుంది. ట్యూనింగ్ ఇన్ టు బీబీసీ ఈజ్ వెరీ నెసెసరీ టు గెట్ ద క్లియర్ వాయిస్ ఆఫ్ ద న్యూస్ రీడర్. అప్పట్లో ఎంతో కష్టమైపోయేది. మంచి ట్యూనింగ్ ఉన్నటువంటి ట్రాన్సిస్టర్స్ను రేడియోస్ను కొనేవాళ్ళము. ఈ కాలంలో అది అవసరం లేదు. ఛానల్ మన చేతికి ఏమొచ్చింది, రిమోట్ వచ్చింది. ఛానల్ నెంబర్ కొడితే ఏ ఛానల్ కావాలన్నా ఆ ఛానల్ మన టీవీలో చూస్తాము. ఎఫ్ఎం రేడియోలో ఏ స్టేషన్ వినాలనో ఆ స్టేషన్ వింటాం. కానీ ప్రభు స్వరాన్ని వినాలి అంటే ఎన్నో స్వరాల మధ్య ఆయన స్వరాన్ని వినుటకు గాను ట్యూనింగ్ అనేది నేర్చుకోవాలి. అది పెళ్లి అయిన తర్వాత కాదు, పెళ్లి కాకముందే యవనస్తులు మన సంఘంలో ప్రభు యొక్క స్వరాన్ని వినడం నేర్చుకోవాలి. యవనస్తుడైనటువంటి లేక కుర్రతనంలో ఉన్నటువంటి సమూయేలు నేర్చుకోవాల్సి వచ్చింది. స్పీక్ మై లార్డ్, మై సర్వెంట్ ఈస్ రెడీ టు హియర్. ఎప్పుడైతే ఈ దృక్పథంతో ప్రభువా నాతో మాట్లాడము, నేను నీ స్వరాన్ని వినుటకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పగలిగి ఆయన స్వరాన్ని నా జీవితం కొరకు విని దాన్ని వెంబడించడం నేర్చుకున్నప్పుడు వివాహం అయిన తర్వాత ఆయన స్వరాన్ని విని ఆయన్ను దగ్గరగా వెంబడించడం అనేది సులువు అవుతుంది. అలా ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క స్వరాన్ని విని ఆయన వెంబడించడంలో మనం వెనకబడతామో అప్పుడు కుటుంబంలో సంతోషం, సమాధానం కొరబడుతుంది. చాలా ప్రయాసతో జీవించాల్సి వస్తుంది. భార్య ఒకవైపు, భర్త ఒకవైపు. ఈలాగు కుటుంబ జీవితంలో పోరాటం ప్రారంభమవుతుంది. ఏ ఊర్లో ఉండాలా, ఏ ఇంట్లో ఉండాలా, ఎవరితో ఉండాలా, మా తల్లిదండ్రులతో ఉండాలన్నా, మీ తల్లిదండ్రులతో ఉండాలన్నా, వాక్యం ఏం చెప్తుంది, సంఘంలో ఈ వాక్యం ఏం బోధిస్తున్నారు గమనించాల్సిన అవసరం ఉంది కదా. మనం ఉన్నటువంటి సంస్కృతిలో కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి, మొదటి డెలివరీకి అమ్మాయి తల్లింటికి వెళ్ళాలి కదండి, పుట్టింటికి వెళ్ళాలి. అది సిజేరియన్ అయినా మామూలైనా పుట్టింటి వాళ్ళే భరించాలి, పుట్టింటి వాళ్ళే చూసుకోవాలి, 5 నెలలు పెట్టుకోవాలి, 5 నెలల తర్వాత పంపించాలి. ఈ సంస్కృతిలో ఉన్నటువంటిది బైబిల్ ఎక్కడన్నా ఉందా? దేవుని నామ ఘనత కొరకు నేను చెప్తున్నా, మాకు 3 పిల్లల్లో 3 కూడా శంకేశ్వర్లో మేము పనిచేసేటప్పుడు మేమిద్దరము కలిసి కన్నట్టుగా మేము వాళ్ళని కన్నాం. డెలివరీ రూమ్లో నేను ఉన్నాను, మా తల్లిదండ్రులు లేరు. ప్రభుదాస్ గారు, పద్మమ్మ గారు అయిపోయిన తర్వాత వచ్చేవారు, ఊరిక చూడడానికి వచ్చేవారు తప్పకుండా వచ్చేవారు శంకేశ్వర్. కానీ పుట్టింటికి వెళ్ళినటువంటి ఆ చరిత్ర మాకు లేదండి. కొన్నిసార్లు సోదరి బాధపడుతున్నాను, పుట్టింటికే పంపలేదు మీరు అంటుంది. మీ పుట్టింటికి పంపితే మీ పప్ప ఉంటాడా ఇంట్లో? పప్ప ఉండడు, నేను కదా నీతో ఉండేది అని మేమిద్దరం కలిసి పిల్లలను కానీ పెంచుకున్నాం. ఇందులో చిన్న సూత్రం నేను చెప్తున్నాను. సాధక బాధకాలు, సహోదరి ఎటువంటి ప్రయాస పడుతున్నది, వేదన పడుతున్నది, ప్రసవ వేదన భర్తకు తెలియాలి. పిల్లలను పెంచడంలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి పెంచుకోవాలి. దేవుడు ఇచ్చినటువంటి బహుమానం భద్రంగా కాపాడుకొని వారిని పెంచాలి. తర్వాత మనకు పిల్లల గురించి ఆలోచన చేద్దాం. అయితే ఈలాగు దేవుని స్వరాన్ని, ప్రభు స్వరాన్ని మంచి కాపరి ముందుగా వెళుతున్నాడు. ఆయన ఎప్పుడు ముందుగా వెళతాడు. అందుకనే దావీదు 23వ కీర్తనలో యెహోవా నా కాపరి అన్నాడు. అంటే ఆయన నేను వెంబడిస్తున్నాను, ఆయన ముందుగా వెళుతున్నాడు, నేను ఆయన వెంబడిస్తున్నాను, నాకు లేమి కలగదు అని అన్నాడు. మన యవనస్తురాండ్రు ప్రభువును వెంబడించడం, దగ్గరగా వెంబడించడం నేర్చుకున్నప్పుడే వివాహ జీవితాల్లో సంతోషం, సమాధానాన్ని అనుభవించగలరు
ఇది నేను నమ్మిన సత్యం. మూడవదిగా, వివాహంలో లేక దాంపత్య జీవితంలో సంతోషము సమాధానాన్ని ఆటంకపరిచే మరొక విశేషమైన సంగతి పోయినసారి మొదటి క్లాస్లోనే గమనించాము. భర్త నిర్వహించవలసిన పాత్ర భర్త ఎరగాలి, భార్య నిర్వహించవలసిన పాత్ర భార్య ఎరగాలి, ఎరిగి ఆ పాత్రను అంగీకరించాలి, అంగీకరించిన పాత్రను నిర్వహించాలి. కొంతమందికి ఎరుగుటలోనే ఆగిపోయారు. భర్త పాత్ర ఏంటి వివాహంలో, భార్య పాత్ర ఏంటి వివాహంలో, వాటిని గ్రహించడంలో చాలా మట్టుకు మనం వెనకబడి ఉన్నాం. వాటిని నిర్వహించడంలో అలవాటు చేసుకొని అడాప్ట్ చేసుకొని, ఇప్పుడు నేను ఒంటరిగాని కాదు, నాకు భార్య ఉంది ఇంటి దగ్గర, నేను డ్యూటీ నుండి అక్కడ ఇక్కడ తిరగడం కాదు, నేను ఇంటికి వెళ్ళాలి, భార్య నా కొరకు వెయిట్ చేస్తూ ఉంది అనే భావం. ఇక దాన్ని ఆనుకొని ఎన్ని మా బాధ్యతలు భర్తగా ఉన్నాయో, భార్యను ప్రేమించాలి అనే మొట్టమొదటి బాధ్యత, భార్య తన భర్తకు లోబడి ఉండాలి అనే ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత ఎప్పుడైతే ఎరిగి అంగీకరించి దాన్ని నిర్వహించుటకు గాను పరిశుద్ధాత్మను ఆశ్రయిస్తారో, అప్పుడు కుటుంబ జీవితంలో సంతోషం సమాధానం పెరుగుతూ పోతుంది. ఉన్న సంతోషం ఇంకా పెరుగుతూ పోతుంది. అది సంపూర్ణ దశకు వస్తుంది. రోల్స్ హ్యావ్ టు బి అండర్స్టూడ్ అండ్ వీ హ్యావ్ టు ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ ద రోల్స్. Fulfilling the roles will bring relationship together. రోల్స్ మీద మనము ధ్యాస ఉంచడం లేదు. పెద్దలమైన మనం సంఘాల్లో దైవ సేవకులు, పెద్దలు, పరిచారకులు, తల్లిదండ్రులు ఈ విధంగా తమ పిల్లలను ఆ వివాహ జీవితానికి సిద్ధపరచుటలో మన బాధ్యత ఉన్నదని ఎరగాలి. లేకపోతే ఇది నిర్వహించటంలో మనము ఫెయిల్ అయిపోతే వారి జీవితాల్లో సంతోషాన్ని చూడలేము. కాన్స్టెంట్ కన్ఫ్రంటేషన్, కాన్స్టెంట్ ఇరిటేషన్, కాన్స్టెంట్ పీస్లెస్నెస్. నాకు బాగా గుర్తుంది, నా భార్య ప్రేమ, మాకు ఒకే కూతురు సుమన ఇప్పుడు రాత్రి యుఎస్ నుంచి వచ్చారు. ఆ అమ్మాయిని పెళ్లికి ప్రిపేర్ చేయడానికి తాను ఎంత శ్రద్ధ వహించి ప్రతిరోజు తనతో కూర్చొని అవసరమైన సంగతులన్నింటినీ బోధిస్తూ సిద్ధపరిచింది. దాని యొక్క ఫలితాన్ని తాను ఒక భార్యగా, ఒక తల్లిగా తాను నిర్వహిస్తూ ఉన్నటువంటి పాత్రలు మేము ఇప్పుడు చూడగలుగుతున్నాం. తన తోటి సహోదరులు అమెరికాలో కొంతమంది, Sumana has been a great encouragement for us in our family lives అని వారు సాక్ష్యం చెప్పారు మాకు ప్రత్యేకంగా. We are so grateful to God. But it has not happened automatically. It has happened with effort. ఆమెతో కూర్చొని ప్రతి సంగతి చెప్పుకుంటూ ఆమెను సిద్ధపాటు చేసి మ్యారేజ్లో అప్పగించి, అటువంటి సిద్ధపాటు ఎక్కువగా మా బాయ్స్ ఇద్దరి పట్ల మేము చేయలేకపోయామేమో కానీ అమ్మాయి పట్ల మాత్రం నా భార్య ఎంతో చేయగలిగింది. దాని రిజల్ట్ మేము చూడగలుగుతున్నాం. ఈ సిద్ధపాటులో ఒక ముఖ్యమైన సంగతి ఏంటంటే, మన మాదిరిని వాళ్ళు చూస్తూ ఉంటారు. మనం నోటితో చెప్పే లెసన్స్ కంటే మన జీవితాలతో చెప్పే లెసన్స్ను వాళ్ళు గమనిస్తూ ఉంటారు. గతంలో ఒకసారి ఒక దృష్టాంతాన్ని నేను చదివాను ఒక పుస్తకంలో, మ్యారేజ్ని గురించి. అమ్మాయి పెళ్ళి అయిపోయి దూరదేశానికి వెళ్ళిపోయింది. భర్తను ఎలా చూసుకుంటున్నావు అమ్మా అని తల్లి అడిగిన ప్రశ్నకు సమాధానం రాస్తూ, మమ్మీ, I remember how you have treated my daddy all through the days that I was with you. I have learned precious lessons from your treating my daddy, the way that you have treated my daddy. తల్లి తండ్రిని ఎలాగూ మరి సన్మానించి, ఎలాగూ ఆయనకు లోబడి,
ఎలాగో ఆయన మాటలకు విధేయత చూపించి జీవించిందో ఆ ప్రభావం ఆ అమ్మాయి మీద పడింది. ఆ పాఠం ఆ అమ్మాయి తీసుకొని తన జీవితంలో, తన కుటుంబ జీవితంలో దాన్ని అలవర్చుకుంది. చూసారా? మనం ఎన్ని లెసన్స్ తీసుకున్నా, ఇఫ్ ఐఎమ్ నాట్ అ రోల్ మోడల్ టు మై చిల్డ్రన్, వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. ఫెయిల్ అయిపోయిన విధంగా వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. కాబట్టి తల్లిదండ్రులారా, పెద్దలారా, మన కుటుంబ జీవితం ఒక అద్దం. యవనస్తులు మనల్ని చూస్తున్నారు, యవనస్తులు నేర్చుకుంటున్నారు. మన సంఘాలు నిన్న మేము మంచి గుడ్ ఫ్రైడే రోజు హాఫ్ డే రిట్రీట్ పెట్టాం. ఫుల్ డే పెట్టలేకపోయి కోవిడ్ నిబంధనల ప్రకారం చాలామంది వచ్చారు. యవన దంపతులు ఎంతో ప్రయోజనకరంగా ప్రభు దీవించాడు. 4 గంటల్లో ఎక్కువ మేము క్లాసులు తీసుకోలేకపోయాం. ముగ్గురం కలిసి సంఘ పెద్దలము మరి క్లాసులు తీసుకున్నాం, వేరు వేరు టాపిక్స్. నా మనవి, ఈ జూమ్ మీటింగ్ ద్వారా సంఘ పెద్దలకు, సేవకులకు దయచేసి ఫ్యామిలీ రిట్రీట్స్ కానీ, ఫ్యామిలీ కాన్ఫరెన్సెస్ కానీ 1 or 2 days, వీక్ డేస్, ఇది వీకెండ్లో లేక సెలవు దినాల్లో దయచేసి నిర్వహించండి. అనుభవజ్ఞులైనటువంటి దైవజనులు ఎవరైతే ఫ్యామిలీ గురించి చక్కగా బోధించగలరో పిలుద్దాం, వారిని వాడుకుందాం. గర్ల్స్కు సపరేట్గా క్లాస్ తీసుకుందాం, బాయ్స్కు సపరేట్గా క్లాస్ తీసుకుందాం. వారిని తర్బీదు చేద్దాం, వారిని సిద్ధపరుద్దాం వివాహ జీవితం కొరకు లేక దాంపత్య జీవితం కొరకు. వివాహంలో నిర్వహించవలసినటువంటి పాత్రను భర్త స్వీకరించాలి, భార్య స్వీకరించాలి. అంగీకరించి దాన్ని అలవర్చుకొని దాన్ని ఎప్పుడైతే వారు నిర్వహిస్తూ ఉంటారో కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది, సమాధానం అది ఇంకా పెరుగుతూ పోతుంది. దానికి కావలసినటువంటి మరి వాక్య మరి వివరణ ప్రభు చాలినంత మనకు దేవుని వాక్యంలో ఇచ్చాడు. నాలుగవ అంశం, యోహాను రాసినటువంటి సువార్త 3:16 మనలో అందరం ఎదిగినటువంటి వచనం. ఆయన వ్రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని గమనిద్దాం. మూడు పత్రికలు రాశాడు, మనకు తెలుసు. మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. కదండి? ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనం ప్రేమించుచున్నాము. భార్యాభర్తల మధ్య ప్రేమ, తల్లిదండ్రులు పిల్లల మధ్య ప్రేమ, ఆ ప్రేమ ఎటువంటి ప్రేమ అయి ఉండాలి? ఇదే పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో యోహాను వ్రాసినట్టు, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. Behold what manner of love or what kind of love that the Father has lavished upon us that we should be called the children of God. ప్రేమ చూపించాడు అనే పదానికి జేబి ఫిలిప్స్ అనే ఆయన తర్జుమా తన ట్రాన్స్లేషన్లో గాడ్ హ్యాస్ లావిష్డ్, హీ హ్యాస్ పోర్డ్ హిస్ లవ్ అపాన్ us so much that we are immersed in it. అదే సంగతిని మనం రోమా పత్రిక 5:5లో చూస్తాం. పరిశుద్ధాత్మ ద్వారా ఆ ప్రేమను దేవుడు మన హృదయాల్లో కుమ్మరించాడు అని పౌలు రాశాడు. ఏ ప్రేమ? 4వ అధ్యాయం 19వ వచనంలో ఆశ్చర్యపోతున్నాడు. ఆయనే మొదట ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము. భర్త భార్యను ప్రేమించడం, భార్య భర్తను పిల్లలను ప్రేమించడంలో ఈ లోకానుసారమైనటువంటి ప్రేమ కాదు. ఇది తండ్రి ప్రేమ. ఏ ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించాడో, ఏ ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించాడో ఆ ప్రేమతో నా భార్యను నేను ప్రేమించగలగాలి, నా భార్య నన్ను ప్రేమించగలగాలి, మనం మన పిల్లలను ప్రేమించగలగాలి. అప్పుడు ఆ కుటుంబంలో సంతోషము ఉండకపోదు. అదే 3వ అధ్యాయం 16వ వచనానికి వచ్చినప్పుడు ఆ ప్రేమ ఎట్టిది అని తెలుసుకుంటున్నామని రాశాడు. యోహాను సువార్త 3:16,
మొదటి పత్రిక 3:16 కూడా కంఠపాఠంగా ఎరిగి ఉండడం మంచిది. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము అన్నాడు. దీని వలన ఆ ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం. దేని వలన? పాపులము, దుర్మార్గులము, దుష్టులము, దుర్గంధంతో నిండినటువంటి వారము, పాపం వలనను అపరాధం వలన చచ్చినటువంటి వారము, దుర్వాసన కొడుతున్నటువంటి వారము, ఆయనకి ఏమాత్రం ప్రయోజనాన్ని కలిగించే వారము కాదు. ఆయనకు దూరస్థులమై వీపు మళ్లించి మన సొంత త్రోవలను నడిచే వారము మనము ఈలాగు దేవుని పిల్లలమని పిలువబడినట్లు ఆయన ఇటువంటి ప్రేమను కనపరిచాడు కాబట్టి మనం దేవుని పిల్లలుగా మారాము. ఎటువంటి ప్రేమ? తన ప్రాణము పెట్టాడు. మంచివారి కోసం కాదు, మంతుల కోసం కాదు, ఘోరమైన పాపం చేసిన వారు కానీ, ఎంత లోతుకు దిగిపోయినటువంటి వారు కానీ అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు కదా. పోయినసారి కూడా జ్ఞాపకం చేసుకున్నాం. మనం ఇంకా బలహీనులమై ఉండగానే, పాపులమై ఉండగానే, ఆయన యొద్దకు రాలేనటువంటి మనము బలహీనతలో ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడు. ఈ ప్రేమను ప్రతి విశ్వాసి తన హృదయంలో కుమ్మరించబడిన సంగతిని ఎరిగి ఆ ప్రేమతో నా భార్యను లేక నా భర్తను ప్రేమించాలి, ఆ ప్రేమతో నా పిల్లలను ప్రేమించాలి. ఆ పిల్లలు ఆ ప్రేమను ఎరిగి వారి అనుభవంలో తల్లిదండ్రులను ప్రేమించగలిగితే ఎంత సంతోషం ఉండగలదు. వాళ్ళలో ప్రేమను 3 రకాలుగా చిత్రీకరిస్తారు, కొంతమంది 4 రకాలుగా చిత్రీకరిస్తారు. ఫిలియల్ లవ్, ఎరాటిక్ లవ్ అండ్ అగాపే లవ్. నేను ఒక చిన్న పుస్తకాన్ని మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు చదివాను. దాని హెడ్డింగ్ ఏంటంటే 3 kinds of love. అది చదివిన తర్వాత నాకు ప్రేమను గురించిన అవగాహన కొంచెం ఎక్కువైంది. మొదటి రకమైనటువంటి ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే ఇఫ్ కైండ్ ఆఫ్ లవ్. ఇఫ్ యు గివ్ మీ 500 rupees టుడే ఐ విల్ లవ్ యూ. ఇఫ్ యు కీప్ ఆన్ గివింగ్ మీ 500 rupees ఎవ్రీ మంత్ ఐ విల్ లవ్ యూ. సామెతల గ్రంథంలో కూడా ఉంది. ధనవంతునికి స్నేహితులు చాలా మంది ఉంటారు. ఎందుకు? దానం చేస్తూ ఉంటాడు, తన ధనాన్ని పంచుతూ ఉంటాడు. As long as I give money or material, as long as I do what the other person wants, they will love me. నాలో ఉన్న బెల్లం కాస్త అయిపోతే నా దగ్గరకు వచ్చిన ఈగలన్నీ కూడా ఇంకొక చోటకి వెళ్ళిపోతాయి. దట్ ఈస్ కాల్డ్ ఇఫ్ కైండ్ ఆఫ్ లవ్. మనం ఆ ప్రేమను సంపాదించుకోవాలి అంటే ప్రతి నిత్యము ఇతరులకు ఇచ్చేవారంగా ఉండాలి. మనమైతే ఎవరు ఎప్పుడు ఇస్తారా అని ఇట్లా చేతులు పెట్టుకొని దోషులు పెట్టుకున్నటువంటి వాళ్ళము. మనల్ని ప్రేమించే వారు ఎవరు ఉంటారు? అరే వాళ్ళ దగ్గరకు పోతే మనకేం దొరుకుతుందిరా అన్నట్టుగా మనల్ని పక్కన పెట్టేస్తారు. అది మొదటి రకమైనటువంటి ప్రేమ. లోకంలో ఉంది, కానీ మనం ఇస్తూ ఉండాలి. రెండవది బికాజ్ కైండ్ ఆఫ్ లవ్, కాబట్టి అనే రకమైనటువంటి ప్రేమ. బికాజ్ యు ఆర్ సో రిచ్ ఐ లవ్ యూ. బికాజ్ యు ఆర్ ఎ మినిస్టర్ ఐ లవ్ యూ. బికాజ్ యు ఆర్ ఎ లీడర్ ఐ లవ్ యూ. Because you are handsome, I love you. Because you are so beautiful, I love you. కదండి, లోకంలో ఈ సీరియల్స్ కానీ సినిమాలు కానీ మోస్ట్ ఆఫ్ ది లవ్ దట్ ఈస్ డిపిక్టెడ్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ లవ్ కదా. ధనాన్ని, పదవిని, దేహ దారుఢ్యాన్ని, సౌందర్యాన్ని చూసి ప్రేమించేవారు ఎక్కువ మంది. కాలేజీలో నేను నల్లగా పొట్టిగా ఉండేవాడిని, నన్ను ప్రేమించేవారు ఎవరు ఉండేవారు కాదు. కొంతమందిని ప్రేమిస్తారు, బాగా తెల్లగా పొడుగ్గా ఉండే దారుఢ్యంగా ఉన్నటువంటి వారిని ఆడపిల్లలు ప్రేమిస్తారు. క్షమించండి నేను ఈ ఉదాహరణ చెప్తున్నందుకు, కానీ అది వాస్తవం. అందంగా ఉన్న ఆడపిల్లలను ప్రేమిస్తారే కానీ అందవిహీనంగా ఉండే ఆడపిల్లలను ప్రేమించేవారు తక్కువగా ఉంటారు. ఒక చిన్న దృష్టాంతం ఆయన ఆ పుస్తకంలో రాశాడు. ఆయన రాసిన పుస్తకం 3 kinds of love లో టోకేపట్నంలో ఒక యవనస్తురాలు ఉండేదట. చాలా అందమైన అమ్మాయి. ఆమె ఒక కెమిస్ట్గా ఒక ల్యాబ్లో పనిచేస్తుంది. తల్లిదండ్రులు ఎప్పుడో చనిపోయారు.
నా అన్నవారు ఎవరూ లేరు ఆమెకు. ఒంటరి జీవితాన్ని జీవిస్తూ ఆమె వెంట చాలా మంది పడి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అని లెటర్స్ రాయడము, ఎస్ఎంఎస్లు పంపించడము, ఆమె వెంట పడుతున్నారు. ఎందుకు? ఆమె అందంగా ఉంటుందని తెలుసుకొని చాలా మంది వెంట పడుతున్నారు. ఆమె కూడా అర్థమైపోయింది ఏమని, నా అందాన్ని చూసి చాలా మంది నన్ను వెంబడిస్తున్నారు, కానీ నా జీవితంలో నా వ్యక్తిత్వాన్ని బట్టి నన్ను ప్రేమించే వారు ఎవరైనా ఉంటే వారితో నా జీవితాన్ని పంచుకోవాలని, శేష జీవితం, వివాహ జీవితం జీవించాలని ఆశిస్తున్నాను అని ఆమె కూడా తన హృదయంలో అనుకుంటూ ఉండేదట. అనుకుంటూ వెతుకుతూ చివరికి ఒక యవనస్తుని కనుగొన్నదంట. నాట్ బికాస్ ఆఫ్ యువర్ బ్యూటీ, ఐ లవ్ యూ బికాస్ ఆఫ్ వాట్ యు ఆర్ అని చెప్పి ఆమెను ప్రేమించి, ఆమె అబ్బాయిని ప్రేమించి ఇద్దరు నిర్ణయం చేసుకుని ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారట. ఇక మ్యారేజ్ కొరకు వెయిట్ చేస్తున్నారు. అట్టి సమయంలో ఈ వెయిటింగ్ పీరియడ్లో ఆమె పనిచేస్తున్నటువంటి కెమికల్ ప్లాంట్లో ఒక బాయిలర్, పెద్ద బాయిలర్, అందులో ఆల్కలీ బాయిల్ అవుతూ ఉంటుంది, మెడిసిన్స్ తయారు చేసేటప్పుడు. ఆ బాయిలరు ప్రేలిపోయినప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఆల్కలీ అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ మీద, తాను కెమిస్ట్గా ఉన్న తన మీద పడిపోయింది. వేడి నీళ్లు మన చర్మం మీద పడితే ఎలా ఉంటుంది? భరించలేనంత బొబ్బలు వచ్చేస్తాయి. చాలామంది 70%, 80% ఇటువంటి బర్న్స్ అయితే చనిపోతారు. 3rd డిగ్రీ అంటారు, 4th డిగ్రీ అంటారు. ఇక ఆల్కలీ మీద పడింది. ఎటువంటి ఆల్కలీ? బాయిలింగ్ ఆల్కలీ. నిమిషాల్లో ఆమె దేహం అంతా పొంగిపోయింది. ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ పొందుతూ ఉంది. ఇక కొద్ది క్షణాల్లో కోమాలోకి పోయే అవకాశం ఉంది. డాక్టర్స్ ఆమెను అడిగామ్మా, హూ ఈస్ క్లోజ్ టు యూ, వీ విల్ రింగ్ అప్ అండ్ కాల్ దోస్ పర్సన్స్ టు అటెండ్ ఆన్ యూ అని అంటే, ఐ డోంట్ హ్యావ్ ఎనీబడి, షీ వాజ్ స్టిల్ ఇన్ కాన్షియస్నెస్. బర్న్స్ పేషెంట్స్ అది ఏంటంటే కోమాలోకి వెళ్ళకముందు కాన్షియస్గా ఉంటారు. ఐ హ్యావ్ ఓన్లీ వన్ పర్సన్ హూ లవ్స్ మీ, ప్లీజ్ కాల్ హిమ్ అని నంబర్ ఇచ్చిందంట. ఈలోగా ఈ స్ఫోటం జరిగిందని అక్కడ ఉన్నటువంటి కెమిస్టు వర్కర్సు కాలిపోయి ఐసీలో ఉన్నారని టీవీలో న్యూస్ వచ్చేస్తూ ఉంది. ఆమెను కూడా చూపిస్తున్నారంట టీవీలో. ఈ యవనస్తుడు ఎవరైతే ఆమెతో ఎంగేజ్మెంట్ చేసుకొని ఉన్నాడో ఆయన కూడా టీవీ చూస్తున్నాడు. టెలిఫోన్ రింగ్ అయింది. హలో అని అంటే, ఐఎమ్ సో అండ్ సో డాక్టర్ స్పీకింగ్ ఫ్రమ్ సచ్ అండ్ సచ్ ఐసీయూ వార్డ్, ఐ వాంట్ టు టాక్ టు యూ అన్నాడంట. అప్పుడు యవనస్తుడు అన్నాడంట, ఐ నో అబౌట్ హూమ్ యు ఆర్ గోయింగ్ టు టాక్. ఎవరిని గురించి మాట్లాడాలని అనుకుంటున్నారో నాకు బాగా తెలుసు. ప్లీజ్ టెల్ దట్ లేడీ దట్ ఐఎమ్ నాట్ కమింగ్. ఆమెతో చెప్పండి నేను రావటం లేదు. They had to tell this lady that he is not coming. And she died of cardiac arrest, not because of the burns. Because this person who loved her beauty, నిమిషాల్లో ఆమె అందమంతా నాశనం అయిపోగా, ఆ బ్యూటీని చూసి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నటువంటి వాడు, నేను నిన్నుగా ప్రేమిస్తున్నానని చెప్పి ఒక్క నిమిషంలోనే ఆ ప్రేమ భగ్నమైపోయింది. This is kind of love called because. But there is another kind of love, which is the third kind of love. ఆయన రాశాడు, in spite of the fact that you are poor, I love you. In spite of the fact that you are not beautiful, I love you. In spite of the fact that you are ugly, I love you. In spite of the fact that you are a leprosy patient, I love you. In spite of the fact that you are a AIDS treated patient, I love you. In spite of the fact that you are good for nothing, I love you. In spite of the fact that you are a sinner, I love you. నువ్వు ఘోర పాపివి అయినా నిన్ను నేను ప్రేమిస్తున్నాను, వ్యభిచారివి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, దొంగవి అయినా నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పగలిగినది మూడవ రకమైనటువంటి ప్రేమ.
Behold, what manner of love that the Father has lavished upon us, that we should be called the children of God. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు, పాపులము, దుర్మార్గులము, దుర్బలులము, దూరస్తులము, అన్యులము, దేవుడు లేనటువంటి వారు, నిరీక్షణ లేనటువంటి వారము, విగ్రహారాధికులము, దేవునికి వీపు మళ్లించినటువంటి వారు. ఆయన మనల్ని ప్రేమించి ఆ ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించాడే. ఇది మూడవ రకమైన ప్రేమ, ఇన్ స్పైట్ ఆఫ్. అటువంటి రకంతో దేవుడే మనల్ని మొదట ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము అని యోహాను రాశాడు. అట్టి ప్రేమ క్రైస్తవ కుటుంబంలో గనక ఉంటే, మొదట్లో ఉన్నటువంటి ప్రేమ అది రాను రాను పెరుగుతుంది కానీ తగ్గదు. ఒక యవనస్తుడు ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడంట. ఆమె జుట్టు చాలా అందంగా పొడుగ్గా ఉంటుందని. కొన్ని సంవత్సరాలకు ఆమె క్యాన్సర్ బారిన పడి రేడియేషన్ థెరపీ ఇస్తే కెమికల్ ఆమెకి ఇచ్చినటువంటి మందుల వల్ల జుట్టు అంతా పోయిందంట. ఏమైపోయింది ఆయన ప్రేమ? ఆ జుట్టు మీద ఉన్న ప్రేమ జారిపోయింది. నేను ఊరికే ఇల్లస్ట్రేషన్ చెప్తున్నాను. ప్రియులారా, ఇటువంటి ప్రేమ గనక మన కుటుంబ జీవితాల్లో ఉంటే, మనం ఏ దశలో ఉన్నా కూడా పునరుద్ధరించుకోగలిగితే, మనం కోల్పోయిన సమాధానం, కోల్పోయిన సంతోషం, ఆనందాన్ని మనం పునరుద్ధరించుకోగలిగిన అవకాశం ఉంది. ఇప్పుడు లాజర్ గారు ప్రార్థన చేస్తూ ఒక మాట అన్నారు, విడిపోయిన కుటుంబాలు ఉన్నాయి ప్రభువా, వారిని జత చేయండి అని ప్రార్థన చేశాడు. అవును, మన క్రైస్తవ సంఘాల్లో ఉన్నారు విడిపోయినటువంటి వారు. వారి మరలా జత చేయడానికి ఏది సిమెంటింగ్ ఫ్యాక్టర్? ఇన్ స్పైట్ ఆఫ్ కైండ్ ఆఫ్ లవ్. ఏది ఏమైనా, నువ్వేమి చేసినా, నువ్వు ఎటువంటి వాడవైనా, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు నాకు కావాలి. అయ్యో, మనం ఎంతగా ప్రార్థన చేయాలండి, ఎంతగా ఈ ప్రేమను గురించి ఎరగాలండి. ఈ ప్రేమను ప్రాక్టికల్గా మన వ్యక్తిగత జీవితాల్లో మనం అలవర్చుకుంటూ, మన కుటుంబ జీవితాల్లో కనుక ముందుకు సాగితే మన కుటుంబాల్లో తప్పకుండా సంతోషం, సమాధానం ఉండగలదు. ప్రేమ అనేకమైన తప్పులను కప్పివేస్తుంది. వాటికి దాన్నే తోటి సంతాలు పెంచుకోవడము, లేక కలహాన్ని పెంచుకోవడము, ఉన్న సమాధానానికి కోల్పోవడం అనేది చాలా జరుగుతుంది క్రైస్తవ కుటుంబాల్లోనే. ప్రేమ లేకపోవడం. మంచిది. ఇంకా 2 సంగతులు ఉన్నాయి, ముగించాలి. 5వ సంగతి, క్రీస్తు కేంద్రిత కుటుంబాలుగా మనం ఉండగలిగితే మన కుటుంబాలు సంతోషము, సమాధానం కలిగి ఉంటాయి. క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ, నాట్ మనీ సెంటర్డ్, నాట్ ప్లెజర్ సెంటర్డ్, నాట్ వరల్డ్ సెంటర్డ్. ఈ లోకంలో ఉన్నటువంటి మర్యాద మన కుటుంబాల్లోనికి రాకుండా క్రీస్తు ప్రభు కేంద్రంగా ఉండి ఆయనను ఎరగాలి, ఆయన ప్రేమించాలి, ఆయన ఘనపరచాలి అనే దృక్పథం భార్యాభర్తలకు, పిల్లలకు ఉన్నట్లయితే ఆ కుటుంబం సమాధానంగా ఉండగలదు. ఆ కుటుంబం సంతోషం, పరసంబంధమైన ఆనందాన్ని అనుభవించగలదు. కేంద్రం క్రీస్తు, ఏది చేసినా క్రీస్తు. ఆయన మనల్ని ప్రేమించే మన కొరకై తన ప్రాణాన్ని పెట్టాడు. అలాగైతే ఆ క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేయుచున్నది. 2 కొరింథీ 5:14 పౌలు రాసినట్టుగా, జీవించు వారు ఇక మీదట ఎవరు తమ కొరకై చనిపోయి తిరిగి లేచారో ఆయన కొరకై జీవించాలని నిశ్చయించుకొనుచున్నాము అని 14-15 వచనాల్లో 5వ అధ్యాయంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు అన్నాడు. ఆ క్రీస్తును కేంద్రంగా కలిగి ఆయన్ను మహిమపరచాలి, ఆయన్ను ఘనపరచాలి. ఆయనకే ఘనత, మహిమ మన కుటుంబ జీవితంలో కలగాలని క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ అనేది మనం అలవాటు చేసుకుంటే తప్పక మన కుటుంబాల్లో దేవుడిచ్చే సమాధానం, సంతోషం మనం అనుభవించగలం. అన్నిటిలో ఆయనకు అగ్రస్థానం, రాబడిలో ఆయనకు అగ్రస్థానం, ఖర్చులో ఆయనకు అగ్రస్థానం, పిల్లలను పెంచుటలో ఆయనకు అగ్రస్థానం, పిల్లలకు ఎటువంటి చదువులు నేర్పించాలో ఆయనకు అగ్రస్థానం. వాట్ ఈస్ దిస్ విల్ ఫర్ మై డాటర్, ఫర్ మై సన్, వాట్ షుడ్ హీ డూ?
that daughter and son should be encouraged to ask God, ask the Lord Jesus, what do you want me to do, O Lord? క్రీస్తు ప్రభువును కేంద్రంగా కలిగి ఆయన కేవలం రక్షకుడు మాత్రమే కాదు, ఆయన ప్రభువు. ఇందాక జ్ఞాపకం చేసుకున్నట్టు రోమా పత్రిక 14:9 పౌలు అన్నాడు, మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. ఆయన్ను కేంద్రంగా కలిగి ఉంటే అన్నిటినీ ఆయన కొరకు చేస్తాం. ఆయన ప్రభుత్వంలో మనం ఉంటాం, ఆయన అధికారం క్రింద మనం ఉంటాం, ఆయన మాటలకి ఆయన వాక్యానికి ప్రాధాన్యతనిస్తాం. అప్పుడు మన కుటుంబాల్లో సంతోషము సమాధానం ఉండగలదు. కేవలము ప్రసంగాలు చేయటం మట్టుకే దేవుని వాక్యము, నా పర్సనల్ లైఫ్లో, నా ఫ్యామిలీ లైఫ్లో నా రాబడి నేను ఎలా ఖర్చు పెడుతున్నాను అనే దాని మీద దేవుని వాక్య ప్రభావం లేకుండా ఉన్న కుటుంబాలు ఉన్నాయండి. నేను సంపాదించేది నా ఇష్టం, నేను ఎలాగనే ఖర్చు పెడతాను, బట్ యెట్ ఐఎమ్ ఎ స్పీకర్ ఇన్ ది అసెంబ్లీ, ఐ టీచ్ ఇన్ ది అసెంబ్లీ. ప్రియులారా, క్రీస్తును కేంద్రంగా కలిగి రాబడి కానీ ఖర్చు కానీ చేయడం. చివరిదిగా, ఈలాగు భార్యాభర్తలు ఇద్దరు దేవుని వాక్యమునకు ప్రాధాన్యతనిచ్చి లోబడినట్లయితే వివాహ జీవితం భూమి మీద ఒక హెవెన్లీ ఎక్స్పీరియన్స్గా ఉండగలదు అని దైవ భక్తులు ఎంతోమంది మనకు తమ జీవితాల ద్వారా చూపించారు. A.W. టోజర్ అని మనలో ఈ జూమ్ మీటింగ్లో ఉన్న వారిలో చాలామంది ఆయన రాసిన పుస్తకాలు చదివి ఉంటారు. నేను చదివాను, కొన్ని పుస్తకాలు నేను కలెక్షన్ చేసుకొని ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి. అప్పుడప్పుడు ఈ మధ్య కూడా ఒక పుస్తకం రెండవసారి పర్సూట్ ఆఫ్ గాడ్ అని చదివాను. హీ ఈస్ కాల్డ్ 20th century ప్రాఫెట్. అంత చక్కటి వక్త, పుస్తకాలు 70 వరకు రాశాడు. But his wife's testimony is like this. Tozer is a very good man of God, is a good preacher, is a good writer, but he is not so good a husband, he is not so good a father అని చెప్పింది. ఇది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. భర్తగా, తండ్రిగా టోజర్ ఫెయిల్ అయిపోయాడని నా భార్యనే చెప్పింది. కుటుంబ జీవితాల్లో చాలామంది మనం నాతో కలిపి దేవుని వాక్యాన్ని చదివి ప్రిపేర్ చేసుకునేటప్పుడు ప్రసంగాలు ఎలా చేయాలి అనే దృక్పథంతో ప్రిపేర్ చేస్తున్నామే కానీ ఆ వాక్యాన్ని నా జీవితానికి, మన జీవితానికి అన్వయించుకొని ఎలా జీవించాలి అనే ఆలోచన తక్కువగా ఉంది. లేదని కాదు, తక్కువగా ఉంది. ఎక్కువగా దేని కొరకు వాక్యాన్ని ధ్యానిస్తున్నాం? ఎక్కువగా ప్రసంగాలు చేయడానికి. చాలామంది నోట్స్ రాసుకుంటూ ఉంటారు, చాలామంది మరి రికార్డ్ చేసుకుంటూ ఉంటారు. ఈ మెసేజ్ కూడా రికార్డ్ అవుతుంది, రేపు మళ్ళీ యూట్యూబ్లో ఉంటుంది. ఎందుకో కానీ ఇట్లా నా మెసేజెస్ యూట్యూబ్లో వినడం నాకే ఇష్టం లేదు. బికాజ్ ఐ నో ఐఎమ్ ఎ ఫెయిల్యూర్. ప్రియులారా, వచ్చేసారి ప్రభు చిత్తమైతే నేను కంక్లూడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అల్లుడు, కూతురు, పిల్లలు వచ్చారు. వారితో సండే ఈవినింగ్ ఒకటే మనకు టైం ఉంటుంది, వారితో స్పెండ్ చేయాలి. తర్వాత శ్యాంబాబు గారు ఏదైనా టాపిక్ చూస్ చేసుకొని ఆయన నడిపిస్తారని నేను ఎదురు చూస్తున్నాను. నాకు దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మొట్టమొదట ప్రభుకు చెల్లిస్తున్నాను. దైవజనులు శ్యాంబాబు గారు చైర్మన్గా ఉండి సమర్థవంతంగా నడిపిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ఆయనకు, టిఎస్ ప్రభుదాస్ గారికి, జూమ్ మీటింగ్లో జాయిన్ అయి వింటూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా ప్రేమ వందనాలు తెలియపరుచుకుంటూ ముగిస్తున్నాను. వివాహ దినము కొరకు సిద్ధపాటు ఎక్కువ కాదు, వివాహ జీవితం కొరకు సిద్ధపాటు చాలా ప్రాముఖ్యమని లేఖనాలు ఆధారంగా 6 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ రాత్రి దేవుని దాసులు మనకు అందించారు. అందుకై మనం కృతజ్ఞులమై ఉన్నాం.